హలో ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న మినీ బ్లాగ్ అనమాట. స్కూల్ ఈవెంట్‌కి అయితే వచ్చాను. ఈరోజు నాతో పాటు నా పిల్లలు కూడా వచ్చారనమాట ఈవెంట్‌కి. వాళ్ళకైతే ఈరోజు హాలిడే అనమాట. ఇక ఇంటి దగ్గర ఎవరు లేరు కాబట్టి నాతో పాటు తీసుకొచ్చాను. పాపం మార్నింగ్ టు ఈవినింగ్ వరకైతే అలాగే ఉన్నారనమాట. అసలు విసిగించకుండా. నిజంగా చూశారు కదా ఎలా అయిపోయిందో ముఖం అయితే పాపము. పొద్దుటి నుండి సాయంత్రం వరకు అలాగే ఉండాలంటే నిజంగా చాలా గ్రేట్ అనమాట. కానీ నాతో పాటు నా పిల్లలైతే చిన్నప్పటి నుండి వస్తూనే ఉంటారనమాట ఈవెంట్స్‌కి. ఏంటంటే స్కూల్ ఉన్నప్పుడైతే స్కూల్‌కి పంపిస్తాను. స్కూల్ లేనప్పుడు వాళ్ళతో పాటు ఇంటి దగ్గర ఉండాలంటే కుదరదు కాబట్టి స్కూల్ లేకపోతే నాతో పాటు తీసుకొస్తాను. పెద్దగా అయితే ఏమి ఇబ్బంది పెట్టరు. కూర్చుంటారు. ఇక స్కూల్ ఈవెంట్స్ కాబట్టి పిల్లలంతా ఉంటారు కాబట్టి వాళ్ళని చూస్తూ అక్కడిక్కడ తిరుగుతూ హ్యాపీగానే ఉంటారు. కాకపోతే ఈవినింగ్ వరకు ఉండాలి అంటే ఎంతైనా పిల్లలకు కష్టమే కదా! ఇక నైట్ అయిపోయింది కదా! పిల్లలు ఇద్దరైతే ఆకలి అంటున్నారనమాట. ఇక బయటికైతే వచ్చాము. ఆటో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. ఆటో బుక్ చేసాము. ఇంకా రాలేదు. ఇక ఆటో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నానంట. బయటికొచ్చి పిల్లలిద్దరికైతే జ్యూస్ కొనిచ్చాను. పాపం లేట్ అయిపోయింది కదా! ఆకలి అన్నారనమాట. ఇక అక్కడైతే ఏమి లేవు తినడానికి. జ్యూస్ అయితే కొనిచ్చాను. ఇక ఈవెంట్‌లో వేసిన కొన్ని పిక్స్ మాత్రమే తీశాను. ఫోటోస్ పెద్దగా ఏం తీయలేదు. పిల్లలున్నారు కదా! పైగా అసలు ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ ఏం తీయలేదు. జస్ట్ 2, 3 క్లిప్స్ మాత్రమే తీశాను. అవి మాత్రమే యాడ్ చేస్తూ ఉన్నాననమాట. నేనొచ్చేసి మేకప్ బ్రైడల్ ఈవెంట్స్‌తో పాటు స్కూల్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటాననమాట. మీలో ఎవరికైనా స్కూల్ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ చేయాలి అనుకుంటే పైన ఉన్న ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. నేనైతే మీకైతే రిప్లై ఇస్తాను. మనం స్కూల్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటామనమాట. బ్రైడల్ ఈవెంట్స్‌తో పాటు స్కూల్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటాను. మీకులో ఎవరికైనా కావాలి అంటే పైన ఉన్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. చివరికైతే ఆటో అయితే వచ్చేసిందనమాట. ఇక ఆటోలో పిల్లలిద్దరైతే పడుకున్నారు. హాయిగా నిద్రపోయారు. ఇంటికెళ్ళేసరికి 11:30 అయ్యింది. పాపం చాలా లేట్ అయిపోయిందనమాట. పిల్లలిద్దరైతే పడుకున్నారు. పాపం బాగా అలసిపోయారు. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అలాగే ఉండాలంటే నిజంగా చాలా కష్టం కదా! అందుకోసం పిల్లలిద్దరైతే బాగా అలసిపోయారు. ఈ వ్లాగ్ మీకెలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి.